ఇలాంటి పీచు మిఠాయి కావచ్చు, కలరింగ్ అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్, అన్ని రకాల ఆర్టిఫిషియల్ కలర్స్, అన్ని రకాలుగా మనం ఈ హోటల్ ఫుడ్స్, రీయూజ్డ్ ఆయిల్స్, డాల్డా, వనస్పతి డాల్డా, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. మన చక్కటి హోమ్ మేడ్ ఆయిల్స్, తర్వాత ఏమంటారు కోకోనట్ ఆయిల్, తర్వాత మన గ్రౌండ్ నట్ ఆయిల్, ఇవి చక్కగా మన గానుగలో వచ్చిన ఈ ఆయిల్స్ చాలా ఉత్తమమైనవండి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వాటిలో అనేక రకాలైన ప్రాసెస్డ్ మెటీరియల్ వాడతారు, అవి కూడా డేంజరస్సే, హార్ట్కి డేంజరస్సే, అన్నీ కూడా క్యాన్సర్ని కలిగిస్తాయండి. సో ఇవన్నిటికి దూరంగా ఉంటూ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలనుకుంటే వైట్ మీటు, ఇవన్నీ వీటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ దురలవాట్లకి ఆల్కహాలు, టొబాకో వీటికి దూరంగా ఉన్నట్టయితే అన్ని రకాల అనారోగ్య కారకాలన్నీ కూడా అవాయిడ్ చేసి మనము క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ క్యాన్సర్ను గుర్తించలేని పరిస్థితి కాదు సార్ ఇప్పుడున్న రోజులలో, ఎందుకంటే క్యాన్సర్ ఎక్కడ బాడీలో అటాక్ చేస్తుందో కూడా తెలియడం లేదు. క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ అండి. క్యాన్సర్ ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మనమే గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వార్నింగ్ సిగ్నల్స్ అంటే ఎలా? ఉదాహరణకి బేసిక్గా ఒక 3 ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, మామూలుగానే తింటున్నాం, మామూలుగానే తిరుగుతున్నాం, వెయిట్ తగ్గిపోతున్నాం. డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఆకలి లేకపోవటం, అంటే ఆకలి ఉన్నా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, మనకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఉన్నా తిరిగి వచ్చేయటం, తినబుద్ధి కాదు. ఆకలి లేకపోవటం, లో గ్రేడ్ ఫీవరు, ఇవన్నీ జనరల్ వార్నింగ్ సిగ్నల్స్. అంటే ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, క్యాన్సర్ ఉండవచ్చు. అలాగే ఆర్గన్ వైజ్ అనేక రకాలైన వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రెయిన్ క్యాన్సర్, అర్లీ మార్నింగ్ హెడేక్, నిద్ర కూడా హెడేక్తో లెగుస్తాం, తర్వాత రోజుకి వర్సనింగ్, వీక్ పెరుగుతోంది, ఎక్కువ అవుతుంది, అర్లీ మార్నింగ్ హెడేక్, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. నడి వయసులో కనుక వచ్చినట్టయితే బ్రెయిన్ ట్యూమర్కి. అలాగే ఇంకా అనేక రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సడన్గా జ్ఞాపక శక్తి కోల్పోవటం, ఫిట్స్ రావటం, హెడేక్తో పాటు వామిటింగ్ రావటం, ఇలాంటివన్నీ, చెయ్యి కాలు వీకెన్ అవటం, ఆల్కహాల్ తాగిన వాళ్ళు నడిచినట్టు నడవటం, సడన్గా విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, నడి వయసులో 50 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో కూడా రావచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది బ్రెయిన్ క్యాన్సర్ సూచిస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న ఆంకాలజీ దగ్గరికి వెళ్ళాలి.